దేవునికి మనిషికి ఒక మధ్య గోడ ఉంది. తద్వారా ఎవరు కూడా దేవుని దగ్గరికి సమీపించలేరు, ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు. అది మన కథ. అది ప్రత్యక్ష గుడారం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దానికి కూడా ఒక తెర ఉంది. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి ప్రధాన యాజకుడు. కానీ దేవాది దేవుడు అనుకున్నాడు, ఈ కథను తిరిగి రాయాలనుకున్నాడు. యేసయ్య దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. గోల్గోతా కొండపైకి వెళ్ళాడు. ఆయన శరీరం కొరడాలతో కొడుతుండగా, ఆయన చేతులకు మేకులు కొడుతుండగా, కాళ్ళకి మేకులు కొడుతుండగా, తలకి ముళ్ళ కిరీటం పెడుతుండగా ఒక్కొక్క ఇటుక రాయి కిందకి పడటం ప్రారంభించింది. ఆ గోడ కూలిపోయింది. మధ్య గోడను కూల్చి పడేశాడు. ఉభయులను ఏకం చేసి పడేశాడు. కథను ఎస్ హల్లెలూయా. ఒక్క ఆయన మాత్రమే వెళ్ళాలి. కానీ ఈరోజు పురుషులు వెళ్ళొచ్చు, స్త్రీలు వెళ్ళొచ్చు, ఏ వర్గం వెళ్ళొచ్చు, బి వర్గం వెళ్ళొచ్చు, సి వర్గం వెళ్ళొచ్చు, ఇండియా వాడు వెళ్ళొచ్చు, అమెరికా వాడు వెళ్ళొచ్చు, యూదులు వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. మనం ఎప్పటిదాకా ఏమనుకున్నామంటే దేవునికి మనకి మాత్రమే మధ్య గోడ అనుకున్నాం. అది మాత్రమే కాదు, ఆయన కూల్చింది. యూదులకి అన్యులకి మధ్య ఏముంది? గోడ ఉంది. సిలువలో ఆయన చేసింది దేవునికి మనకి మధ్య ఉన్న మధ్య గోడ మాత్రమే కాదు, మనుషులకి మధ్య, యూదులకి అన్యులకి మధ్య. అన్యులంటే మనం అందరం ఎవరం యూదుల లెక్కలో అన్యులైన మనలకిను యూదుల మధ్యన గోడను ఏం చేశాడు? కూల్చి అందరినీ ఏకం చేసి షాలోమ్ అనుగ్రహించాడు. ఎస్, మన భారతదేశంలో ప్రతి మధ్య గోడలను కూల్చి దేవుడు సమాధానం ఇచ్చును గాక. ఆంధ్ర రాష్ట్రంలో మధ్య గోడలను కూల్చి దేవుడు సమాధానం దయచేయును గాక. మన పట్టణంలో మధ్య గోడలను కూల్చి దేవుడు సమాధానం దయచేయును గాక. మనిషిని మనిషిగా చూసేటట్లుగా, ఒక పశువుగా చూడకుండా, ఒక జంతువుగా చూడకుండా నా దేవాది దేవుడు ఈ మధ్య గోడలను కూల్చి మన దేవుడు మన ఇండియాలో సమాధానం దయచేయును గాక. ఈ రోజున నీ కథను తిరిగి రాయగలిగిన వాడు. చట్టం ఆయన చేతిలో ఉంది, అధికారమైన చేతిలో ఉంది, ప్రభుత్వమైన చేతిలో ఉంది, సామ్రాజ్యమైన చేతిలో ఉన్నది. ఆయన మౌనంగా ఉన్నంత మాత్రం కార్యం చేయట్లేదు అనుకోకు. నీ కొరకు తెర తెరిసే రోజుగా ఏప్రిల్ నెల మారును గాక. నా దేవుడు తెర వెనకాల చేస్తున్నాడు. నీ కొరకు ఖచ్చితమైన టైంలో తెర పైకి తీస్తాడు.